స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు. ఉదయం 8:30 గాంధీ భవన్లో జెండా ఆవిష్కరించాక 9:20 పరేడ్ గ్రౌండ్స్లో సైనిక స్మారకానికి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న వేడుకలకు హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వేడుకల్లో భాగంగా పలువురికి పురస్కారాలు, సేవా పథకాలు సీఎం అందిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత సీతారామ ప్రాజెక్టును సందర్శిస్తారు. పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరిస్తారు. వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని 3వ విడత రైతు రుణమాఫీ ప్రారంభిస్తారు. ఇక రేపు సీఎం స్కెడ్యూల్ కి సంబంధించి పూర్తి సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేపు సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అమెరికా పర్యటన, సౌత్ కొరియా పర్యటనలో ఎట్లయితే బిజీగా ఉన్నారో రేపు పూర్తి స్థాయిలో మార్నింగ్ 8:30 నుంచి వెళ్ళి సాయంత్రం అంటే రాత్రి 10 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఫుల్ షెడ్యూల్ ఉంది. 78వ స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. ఎందుకంటే పీసీసీ చీఫ్ గా ఆయనే ఉన్నారు కనుక జెండా ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత 9:30కి అంటే ఉదయం 9:30 గంటలకి పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు. అక్కడ సైనికుల స్మారక స్థూపానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు గౌరవాన్ని స్వీకరించిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనవన్నది, ఆ జెండా ఎగరవన్నది ప్రాధాన్యత ఉంది. అనంతరం కోటలో త్రివర్ణ పతాకం ఎగరవేసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి ఉపన్యాసం చేయబోతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి 8 నెలల్లోనే పూర్తి స్థాయిలో 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటుగా 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా అమెరికా, సౌత్ కొరియా సంబంధించినటువంటి పలు కంపెనీల ద్వారా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అనేక అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రము నిజమైన స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తారు. ఎందుకంటే నీళ్లు, నిధులు, ఉద్యోగాలను గత ప్రభుత్వాలు చెప్పి వాటన్ని విస్మరించిన సంగతి తెలిసిందే. దీన్ని పూర్తి స్థాయిలో 7 లక్షల కోట్ల అప్పుల నుంచి ప్రజలకు ఎట్లా బయటపడే లక్ష్యంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రభుత్వాల్లో ఉద్యోగ భర్తీ చేస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ లో కూడా ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ యువతకు ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, అదేవిధంగా అనేక పెట్టుబడులు పెట్టే సంస్థల్లో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించబడి ఈ యొక్క గోల్కొండ కోటలో ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అంటే ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. జెండా వందనం తర్వాత మాట్లాడబోతున్నారు. ఇది చాలా కీలకమైన ఉపన్యాసంగా చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి చాలా స్వాతంత్ర వేడుకలు జరిగాయి, కానీ ఇది దానికి భిన్నంగా ప్రభుత్వం 8 నెలల్లో ఏం చేసింది, వచ్చేటువంటి మిగతా సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేయబోతుంది, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా ఎట్లా ఆవిర్భావం కాబోతుంది, అదేవిధంగా హైదరాబాదు నగరం విస్తరణకు ప్రభుత్వం ఏం చేయబోతుందని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రజలను తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోట నుంచి వెళ్ళి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఉదయం 11:30 గంటలకు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయంలో నుండి అక్కడ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరిన తర్వాత 12:30కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుంటారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి పైలాన్ని ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత పంప్ హౌజ్లకు స్విచ్ ఆన్ చేస్తారు. అక్కడ మీడియాలతో మాట్లాడబోతున్నారు. ఎందుకంటే సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి, ఖమ్మం జిల్లా రైతాంగానికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల చాలా మట్టుకు ఉంది. గత ప్రభుత్వాలు ఈ యొక్క ప్రాజెక్ట్ ని రీడిజైన్ పేరుతో అనేక ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీతారామ ప్రాజెక్టు ఇరిగేషన్ పనులకు చేయడం ప్రాముఖ్యత చేయబోతుంది. దీంతో పాటుగా అక్కడ
అనే 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఉండబోతుంది. రైతులకు ఇప్పటికే 1,50,000 వరకు కూడా మాఫీ చేసినటువంటి ప్రభుత్వం. అంటే తొలి దశలో 1,00,000 వరకు, ఆ తర్వాత రెండవ దశలో 1,50,000 వరకు, ఈ రేపు 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు కూడా ఆ వైరాలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. అక్కడ రైతాంగాంతో మాట్లాడబోతున్నారు. అనంతరం ఖమ్మం జిల్లా వైరా చేరుకొని ఈ 3వ విడత సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశ చరిత్రలోనే ఎవరు ఊహించినటువంటి రైతాంగానికి సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రైతును రాజు చేసే లక్ష్యంగా, అదేవిధంగా వ్యవసాయాన్ని దండగా అన్నటువంటి వాళ్ళ నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసుకునే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఏం చేయబోతుందో అది చేసి చూపించామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. 2 లక్షల రుణమాఫీ కేవలం 8 నెలల్లోనే మొత్తం రుణమాఫీ చేసిన ఘనత కూడా దేశ చరిత్రలోకి ఎక్కిన విషయాన్ని కూడా మరోసారి పునరుద్ఘాటించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల సంబంధించిన పైగా 31,50,000 రైతాంగా ఉన్నారు. వారికి 31,000 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా ఆ ప్రభుత్వానికి దక్కుతుంది. సో ఈ మొదటి నుంచి మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం దాదాపు 10 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీ షెడ్యూల్ తో రేపు 78వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంది ప్రియా. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు సాయంత్రం కూడా కాగ్నిజెంట్ సంబంధించినటువంటి యూనిట్ ను కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో ప్రతి క్షణం కూడా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణ సబ్బండ వర్గాల కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి దానికి ఇది ఒక మచ్చు తునుకు అని చెప్పొచ్చు. అందుకోసం రేపు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నారు ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.